ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి పెట్టాలని కోరారు. మొదటి ముద్దాయిగా కేటీఆర్ ను, రెండో ముద్దాయిగా హరీష్ రావును గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. कर्नाटक एलेक्शन ఉంటే ఈ డివైస్ బీదర్ పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఉంటే ఈ డివైస్ సూర్యాపేట కోదాడ మధ్య పోయి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల పోతుంది. దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం, ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసింది. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి మూడో ముద్దాయిని చేస్తున్నారు. బీజేపీ ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాడో ఎవరు కొన్నారు, ఏ దేశంలో కొన్నారు, ఎన్ని పైసలకు కొన్నారు, కొనేతందుకు అమెరికాకు పోయినా డిఎస్పీ ఎవరు, కొనేతందుకు అమెరికాకు పోయినా ఆ డిఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు, ఒక పిఏ అమెరికా కొంటాడా, ఒక పిఏ డివైస్ కొంటాడా? ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. 1200 మంది పిల్లలను చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లో ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, రోగినిపల్లి సంతోషనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిగా చేసి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర